మీకు తరచూ కోపం వస్తూ ఉంటుందా? ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా మీ కోపం ప్రభావం మీ రిలేషన్షిప్ మీద పడుతుందా? అయితే ఈ కథ వినండి, ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు రావడం ఖాయం. ఓసారి ఓ పాము పనివాళ్లు దాచుకునే పనిముట్లున్న గదిలోకి దూరింది. నేలపై ప్రాకుతూ వెళ్తుండగా ఒక రంపాన్ని రాసుకుంటూ వెళ్తుంది. అంతే, శరీరం గాయపడి బాధ కలుగుతుంది. కానీ పాము ఈ రంపం తన మీద దాడి చేయబోతోందనుకొని ఆ రంపాన్ని కాటువేస్తుంది. మళ్ళీ రంపం గుచ్చుకొని పాము నోటికి గాయమవుతుంది. కోపంతో ఊగిపోయిన పాము ఇలా కాదు అని ఈ రంపం మీద పగ తీర్చుకోవాల్సిందే అని రంపానికి గట్టిగా చుట్టుకుంటుంది. అంతే, ఆ రంపపు పళ్ళు బలంగా గాయపరిచి ఆ పాము రక్తస్రావంతో చనిపోతుంది. చిన్న గాయంతోనే ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన ఈ పాముకు రాకపోతే ఈ పాటికి బ్రతికిపోయి ఉండేది. చాలాసార్లు కోపం వచ్చినప్పుడు అవతలి వాళ్ళ కంటే కోపం తెచ్చుకున్న వాళ్ళే ఎక్కువగా బాధపడతారు, బలవుతారు. అస్సలైన శక్తి ఉన్నది విపరీతమైన కోపంలో కాదు, అనంతమైన ఓర్పులో. ఓర్పుకు అస్సలు ఓటమి ఉండదు.